సైబర్ స్టాకింగ్ చూద్దాం. సైబర్ స్టాకింగ్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఆన్లైన్ హెరాస్మెంట్ అనమాట. ఇది ఇక్కడ ఏమవుతుందంటే సైబర్ స్టాకింగ్లో అయితే ఒక పర్సన్ ఇంటర్నెట్ వాడు, ఒక డిజిటల్ టెక్నాలజీ వాడు రిపీటెడ్గా అటు సైడ్ ఉన్న పర్సన్ని విక్టిమ్ని టెటైన్ చేయడం కానీ, భయపెట్టడం, మానిటర్ చేయడం, ఫాలో అవ్వడం, ఇదంతా సైబర్ స్టాకింగ్ కిందకి వస్తుంది. అర్థమైందా? అయితే ఇటు సైడ్ ఆయన ఉంటాడు, ఆయన విక్టిమ్ ఉంటాడు, చేస్తాడు ఉంటాడు. విక్టిమ్ అంటే ఎవరైతే క్రైమ్కి గురి అవుతున్నాడు వాడు విక్టిమ్ అంటాడు. సో ఈ సైబర్ స్టాకింగ్ ఏమిటంటే ఇది ఒక ఆన్లైన్ హెరాస్మెంట్ అనమాట. ఏం చేస్తాడు, ఈత పర్సన్ ఉంటాడు, వాడు ఇంటర్నెట్ వాడు ఏదో ఒకటి వాడి అటు సైడ్ ఉన్నది భయపెట్టడము, టైటన్ చేయడము, మానిటర్ చేయడం, ఫాలో చేయడం, ఇదంతా సైబర్ స్టాకింగ్ కిందకి వస్తుంది. ఇంకా ఈ అటు సైడ్ ఉన్న విక్టిమ్ ఇట్లా కంటిన్యూస్ ఒక అమ్మాయి అనుకున్నాం, ఒక అమ్మాయి మైనారిటీలో ఒక అమ్మాయి ఎవరో ఆయన ఆ అమ్మాయిని స్టాక్ చేస్తున్నారు, ఫాలో అవుట్, మానిటర్ చేస్తున్నారు, టైటన్ చేస్తున్నారు. అంటే ఆ అమ్మాయికి ఏమైపోతుంది, ఇక కంటిన్యూస్గా వాచ్ చేస్తున్నాడు. ఏమవుతుంది అంటే ఆఫ్లైన్లో కూడా ఆమెను ఎవరో చూస్తున్నారని ఆమె కూడా అట్లా అనుకుంటుంది. ఇది ఆఫ్లైన్లో మెల్లమెల్ల ఆన్లైన్ స్టార్ట్ అయ్యి మెల్లమెల్ల ఆఫ్లైన్కి వెళ్ళిపోతారు వాడు స్టాక్ చేయడం. ఇది కేవలం సైబర్ స్టాకింగ్ అని ఒక్కసారి చేయడం కాదు, అంటే ఒక అమ్మాయికి ఒక్కసారి ట్రెడ్ చేయడం కానీ, ఎరైజ్ చేయడం, స్టాక్ చేయడం, మానిటర్ చేయడం, ఇది ఒక్కసారి కాదు, ప్యాటర్న్ ఆఫ్ రిపీటెడ్ బిహేవియర్ కంటిన్యూస్గా వీక్లీ ట్వైస్, వీక్ మొత్తం, మంత్ మొత్తం, ప్రతిరోజు చేయడం, ఇట్లా రిపీటెడ్ బిహేవియర్ని సైబర్ స్టాకింగ్ కింద వస్తుంది. ఒకరోజు చేసే ఆపరేషన్ కాదు, సైబర్ స్టాకింగ్ కంటిన్యూస్ చేస్తూనే ఉంటాడు. అడిగా మానిటర్ చేయడం, స్టాక్ చేయడం, అమ్మాయిని ఎవరైనా కావచ్చు అక్కడ. ఓకే, ఏమైపోతుంది, ఆమెకి ఫియర్ వస్తుంది, మెంటల్ స్ట్రెస్ వస్తుంది, అదనమాట. ఇక మరి సైబర్ స్టాకర్స్ ఎవరంటే ఎవరైనా ఉండొచ్చు, స్ట్రేంజర్ కావచ్చు, లేకపోతే మన దోస్తులే కావచ్చు, మన ఫ్రెండ్స్, మన ఎక్స్ పార్ట్నర్స్, మన క్లాస్మేట్స్, కోలీగ్స్, ఎనీవేర్ యూజింగ్ ఎనీ అనానిమస్ యూజర్స్ విత్ ఫేక్ అకౌంట్స్, వీళ్ళంతా సైబర్ స్టాకర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దీంట్లో కాబట్టి వాళ్ళ మోటివ్ ఏముంటుందంటే అబ్సెషన్ కానీ, జెలస్ ఉండొచ్చు, రివెంజ్ తీసుకోవాలని స్టాక్ చేసి ఉంటారు, ఎరైజ్ చేస్తుంటారు, కంట్రోల్, డామినేషన్ చేయడం కోసం. ఇది వాళ్ళ మోటివ్స్. తర్వాత మెంటల్ ఇల్నెస్, ఒక సాడిస్టిక్ ప్లెజర్ పొందడానికి సాడిస్ట్లో అంటారు అట్లా. సో వాళ్ళ మోటివ్స్ ఇవి ఉంటాయి. తర్వాత సైబర్ స్టాకింగ్ ఎలా జరుగుతుంది, సైబర్ స్టాకింగ్ అనేది ఎలా మానిటరింగ్ ద సోషల్ మీడియా యాక్టివిటీ. ఏం చేస్తాడు వాడు, కంటిన్యూస్గా ఎవ్రీ పోస్ట్ని చూడడం, ఫోటోని పట్టి చూసి దాన్ని పట్టి పోస్ట్కి కామెంట్ చేయడం, ఇంకా వాటి ఫొటోస్ కానీ, ఆమె ప్రైవేట్ ఫొటోస్ కానీ స్క్రీన్ షాట్ చేయడం, ప్రైవేట్ మూమెంట్స్ అన్ని స్క్రీన్ షాట్ చేయడం, ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమెను ఫాలో అవ్వడం, ఇదంతా సైబర్ స్టాకింగ్ కిందకి వస్తుంది. మానిటరింగ్ సోషల్ మీడియా యాక్టివిటీ. ఇంకోటి ఏంటది, సెండింగ్ రిపీటెడ్ మెసేజెస్, ఫ్లడ్డింగ్ ద విక్టిమ్, అంటే విక్టిమ్ భయపెడతాడు. రిపీటెడ్ మెసేజెస్ వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో, ఈమెయిల్స్, ఫేస్బుక్లో, అన్ని విధాలుగా ఏంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్ని విధాలుగా ఆమె రిపీటెడ్గా భయపెట్టడం ఉంటుంది విక్టిమ్ని. సో ఇట్లా రిపీటెడ్ మెసేజ్ పెట్టడము, అట్లనే పెట్టి ఏమైనా ట్రెట్ చేయడం, భయపెట్టడం, సెక్షువల్గా, ఎమోషనల్గా మ్యానిపులేట్ చేయడం, ఇది వన్ ఆఫ్ ద వే ఆఫ్ సైబర్ స్టాకింగ్. ఇంకోటి ట్రాకింగ్ లొకేషన్. కొన్ని GPS ఎనేబుల్ యాప్స్ ఉంటాయి, అదే వాళ్ళ ఫోన్ ఇన్స్టాల్ చేసినాక ఆటోమేటిక్గా వాళ్ళ ఏ లొకేషన్లోనూ మనకు అర్థమైపోతుంది. అలా ఆ విక్టిమ్ని మానిటర్ చేస్తాడు. మానిటర్ చేయడం, ఆస్కింగ్, ఇంకా లేకపోతే ఇంకొక ఎవరినో పెట్టి ఆమె ఎక్కడున్నదో అనుకో స్పై చేయడం, ఇదంతా ట్రాకింగ్ లొకేషన్, వన్ ఆఫ్ ద సైబర్ స్టాకింగ్. ఇంకోటి ఏంటిది, హ్యాకింగ్ ఇంటూ అకౌంట్స్. అయితే విక్టిమ్స్ అకౌంట్స్ ఉంటాయో, ఈమెయిల్స్, ఇన్స్టా ఆర్ క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ ఫోటోస్, వీటిని అన్నిటిని యాడ్ చేయడం, ఇట్లా చేసి స్టీల్ చేయడం, లీకింగ్, అయితే యాక్సెస్ చేసేయండి వాడు అన్ఆథరైజ్డ్ యూజర్ వీడియో, అసలు వీటికి సంబంధించిన అట్లా వాటిని యాడ్ చేసి యాక్సెస్ తీసుకొని వాటిని అన్నిటిని లీకేజ్ చేయడం, మన పర్సనల్ ఫొటోస్ని, మెసేజెస్ని అన్నిటిని లీక్ చేయడం. తర్వాత స్ప్రెడ్డింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఆమెకి మంచి రెప్యుటేషన్ ఉంది, అబ్బాయికి ఎవరికైనా, అక్కడ అమ్మాయి పర్స్పెక్టివ్ ఎవరైనా అనుకో, జస్ట్ ఫర్ అవర్ ఎగ్జాంపుల్స్ నేను అట్లా చెప్తున్నా. సో ఎవరైతే ఆ రెప్యుటేషన్ అంతా కరెక్ట్ చేయడానికి ఒక కొత్త ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, అంటే ఫేక్ ఈమెయిల్స్, ఫేక్ ఫొటోస్ అన్నీ ఆమె అకౌంట్ క్రియేట్ చేసుకొని, అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం, అట్లా పోస్టింగ్ లైస్ అబౌట్ ద విక్టిమ్ ఆర్ అబద్ధాలు స్ప్రెడ్ చేయడం, ఇంకా ఎడిటెడ్ ఫొటోస్ షేర్ చేయడం, ఇంకా ఇన్సల్ట్ చేయడం, డిఫేమ్ చేయడం, ఇదంతా స్ప్రెడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఇంపర్సనేషన్.
ఇందుకు ఒక వీడియో ఇప్పుడు చెప్పినా కదా, ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాడు ఆ విక్టిమ్ పేరు పైన, క్రియేట్ చేసుకొని ఫేక్ కంటెంట్, ఫేక్ వీడియోస్ అన్నీ చేస్తాడు. ఏమని చూసేటోళ్ళంటే ఏమనుకుంటుంది, ఆమె ఐడి ఉంది, ఆమె పేరు ఉంది, ఆమె ప్రొఫైల్ ఫోటో ఉంది, సో ఆమెను చేస్తుంది. చూసేవాడికి అంటే ఫేక్ కంటెంట్ అంటే అప్లోడ్ చేస్తాడు. సో ఈ ఆల్ ఆర్ ద సైబర్ స్టాకింగ్ ఇలా జరుగుతుంది. అన్ని సైబర్ స్టాకింగ్ ఇలా జరుగుతుంది. ఓకే, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక కేసు, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ డైలీ వస్తున్నాయి ఒక స్ట్రేంజర్ నుంచి. తర్వాత ఇంకా వాడు మేము పెట్టే ప్రతి పోస్ట్కి కామెంట్ చేస్తాడు, ఇంకా థ్రెడ్ చేస్తాడు, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసు. ఒకరోజు ఆమె ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే, కాలేజీలో నడుస్తున్నా కూడా ఎక్కడి నుంచి డిస్టెన్స్ నుంచి ఈమెను ఎవరో వాచ్ చేస్తున్నాని ఆమె భయపడుతుంది. ఏం చేస్తుంది, ఇక భయపడి కాలేజ్ పోవడమే ఆపేస్తుంది, ఇంకా సోషల్ మీడియా అకౌంట్స్ డీయాక్టివేట్ చేస్తుంది. సో ఇది వన్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కేస్ ఆఫ్ ఎన్ సైబర్ స్టాకింగ్. ఇది సైబర్ స్టాకింగ్ ఎట్లా అంటే బేసిక్గా ఆన్లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా అది రియల్ లైఫ్ స్టాకింగ్ లెక్క అయిపోతుంది. ఇక విక్టిమ్స్కి వచ్చే ఇంపాక్ట్ ఏంటది, దీనివల్ల ఎమోషనల్ ఎఫెక్ట్స్, సోషల్ ఎఫెక్ట్స్, ఫిజికల్ ఎఫెక్ట్స్. ఎమోషనల్ ఎఫెక్ట్ ఆమెకి యాంగ్జైటీ, ఫియర్, డిప్రెషను, లాస్ ఆఫ్ ట్రస్ట్, చెప్పే మనుషులు నమ్మడం ఆపేయడం, ఇంకా స్లీప్ డిజార్డర్స్, లోన్లీనెస్, అన్ని ఎమోషనల్ ఎఫెక్ట్స్ అని పడతాయి సైబర్ స్టాకింగ్ వల్ల. ఇంకా సోషల్ ఎఫెక్ట్స్, ఏదైతే విక్టిమ్ గురి అవుతుంది సైబర్ స్టాకింగ్కి, ఆమె సోషల్ మీడియాని కానీ ఫ్రెండ్స్ కానీ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. స్కూల్స్ని, కాలేజ్ని ఏదైతే పోతున్నాడు రెగ్యులర్గా, ఎవరైనా ఊకే స్టాక్ చేస్తారని భయపడి పోవడం ఆపిస్తుంది. ఇంకా ఫిజికల్ ఎఫెక్ట్స్ మాట్లాడితే స్ట్రెస్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కోసారి విక్టిమ్ తట్టుకోలేక సెల్ఫ్ హార్మ్ కానీ సూసైడ్ కూడా చేసుకోవాలనే అవకాశాలు ఉన్నాయి. ఇదంటే సైబర్ స్టాకింగ్ గురించి. ఓకే.